ప్రజల్ని కోరుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకోసం అంటున్నా అంటే ఇటువంటి అబద్ధాలు, ఇటువంటి నీలాపనిందలు వీటి వల్లనే మనసు విరిగిపోయి దూరమైనమండి ఇవాళ. దీని మీదకి వెళ్ళి మన అహంకారం ఎంతవరకు వెళ్ళిపోయింది. ఒక గద్దరని వస్తే లోపల రానియం, ఒక మంత్రి వస్తే డైరెక్ట్గా లోపల పోడేలు, ఒక ఎమ్మెల్యేకి ఎప్పుడు అపాయింట్మెంట్ దొరుకుతుందో తెలియదు. ఇక సామాన్య కార్యకర్తలకైతే వెంకటేశ్వర స్వామి దర్శనం దొరుకుతుంది కానీ ఇంకెవరి దర్శనం దొరకదు అనేటటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు చాలా మంది మర్చిపోయి కేవలం ఈ కేసు వల్ల అనడము ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అది కూడా ఈరోజు ఇంత హ్యాపీ తీర్పు వచ్చింది. నేను నా పిల్లలు ఎంత నవ్వుకుంటూ ఉండే సమయంలో మొత్తం తీసి ఓటమంతా నేను ఎత్తి మీద రుద్దుతామంటే కరెక్టా? చూస్తూ ఊరుకోగలుగుతామా? పొలిటికల్లీ కరెక్టా? మీరు ఆలోచించండి. యు ఆర్ దేర్ ఇన్ దట్ ఎలక్షన్. అసలు అది క్వశ్చనా? మీరు ఆలోచించి చెప్పండి. అసలు ఆ టైంలో ఉన్న డిస్కషన్ ఏంటి? 30 మందిని మారిస్తే అయిపోతుండే, 15 మందిని మారిస్తే అయిపోతుండే, అరే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే అయిపోతుండే, అరే ఎందుకు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేగా, పిల్ల చచ్చిపోయింది, ప్రవళిక అనే పాప ఆనాడు పాపం చనిపోయింది. ఎంత ఇన్సెన్సిటివ్ కమెంట్స్ చేసినామండి ఆ రోజు, గుర్తులేదా? సో ఇవన్నీ పక్కన పెట్టి నీ మెడలో దండేసేస్తాం, నీ వల్ల ఓడిపోయామంటే అది నాకు ఎంత చెడ్డ పేరండి.